ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ద్వారా మనము ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి, ఒక ప్రాబ్లం తీసుకుంటున్నా. 20,000 రూపాయలు అసలు, 20,000 రూపాయలు అసలు, 25% వడ్డీ రేటు, సంవత్సరానికి వడ్డీ రేటు 25%. 20,000 రూపాయలు అసలు, సంవత్సరానికి వడ్డీ రేటు 25%. 3 సంవత్సరాలకు అయ్యే మొత్తం కనుక్కోమన్నాడు. 3 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత కనుక్కోమన్నాడు అనుకోండి. చక్రవడ్డీ ప్రకారం అయ్యే మొత్తం ఎంత? ప్రాబ్లం చూడండి. 20,000 రూపాయలు అసలు, సంవత్సరానికి 25% వడ్డీ రేటు ప్రకారం, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా 3 సంవత్సరాలకు వచ్చే మొత్తం కనుక్కోమన్నాడు అనుకోండి. దీని ఫార్ములా ప్రకారం కాకుండా వేరే మెథడ్లు ఎలా చేయొచ్చో చూడండి. మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి ఏ రాస్తున్నాను. అసలు 20,000 రాశాను. 20,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. సంవత్సరానికి 25%. 25% అంటే 100% అసలు, 25% వడ్డీ. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే 125/100 వేశాను. 125/100. 25% అసలు దీనికి యాడ్ చేశాను. 125/100. ఇలా ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కాబట్టి 3 టైమ్స్ రాస్తున్నాను. 125/100 ఇంటూ 125/100. చూడండి ఇక్కడ. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే ఈ లెక్కకు ఆన్సర్ వస్తుంది. ఏం చేసాం? 20,000 రూపాయలు అసలు, సంవత్సరానికి 25% వడ్డీ రేటు, సంవత్సరానికి 25% కాబట్టి 125/100 ఇంటూ 125/100 ఇంటూ 125/100. 3 టైమ్స్ ఎందుకు రాశారంటే 3 సంవత్సరాలు కాబట్టి. ఒకవేళ 2 సంవత్సరాలు అయితే 2 సార్లు రాసేవాడిని, 4 సంవత్సరాలు అయితే 4 సార్లు రాయాలి. మొత్తం కనుక్కోమని కాబట్టి కనుక్కున్నాను. ఈ సూత్రంలో ప్రతిక్షేపించామనుకోండి, వాల్యూస్ అన్నీ మనం సింప్లిఫై చేసామనుకోండి, ఆన్సర్ వస్తుంది. ఓకే, సూత్రమైన ఇదే. సూత్రం చేసిన ఒకటి, ఇలా చేసిన ఒకటి. ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. 50,000 రూపాయలు అసలు, 50,000 రూపాయలు అసలు. చూడండి, 15% వడ్డీ రేటు, 15% వడ్డీ రేటు. 1 సంవత్సరం 4 నెలలకు, 1 సంవత్సరం 4 నెలలకు అయ్యే మొత్తం కనుక్కోమన్నాడు. చక్రవడ్డీ ప్రకారం అన్నీ కూడా చక్రవడ్డీ లెక్కలే అనమాట. చక్రవడ్డీ ప్రకారం అయ్యే మొత్తం చూడండి. 50,000 రూపాయలు అసలు, 15% వడ్డీ రేటు, సంవత్సరానికి వడ్డీ రేటు 15%. 1 సంవత్సరం 4 నెలలకు, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా ఎంత మొత్తం అవుతుందో కనుక్కోమన్నాడు. ఈ ప్రాబ్లం మనం ఎలా చేయాలంటే అసలు 50,000 ఇంటూ సంవత్సరం ఉంది. 1 సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? 15%. 15% కాబట్టి 115/100 రాశాను. 115/100. 1 సంవత్సరం కాబట్టి ఒకసారి రాశాను. అదే 2 సంవత్సరాలు అయితే ఇదే 115/100 ఇంకోసారి రాసాను. 1 సంవత్సరం కాబట్టి 115/100 ఇంటూ ఇంకా 4 నెలలు ఉంది. 4 నెలలకు ఏం చేయాలంటే ఇది 12 నెలలకి, 12 నెలలకు 15% అయినప్పుడు 4 నెలలకు ఎంత అవుతుంది? 5% అవుతుంది. ఇది 12 నెలలకు. 12 నెలల్లో ఎన్ని 4 నెలలు ఉన్నాయి? 4 నెలలు, 4 నెలలు, 4 నెలలు, 3 ఉన్నాయి. 15% వచ్చేసి 5%, 5%, 5%. 3 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. 5 మూళ్ళు 15%, 4 మూళ్ళు 12 నెలలు. 12 నెలలకు 15% అయినప్పుడు 4 నెలలకు ఎంత అవుతుంది? 5% అవుతుంది. కాబట్టి ఈ 4 నెలలకు 5% కాబట్టి 105/100 వేస్తే ఒకేసారి వస్తుంది. చూడండి, 50,000 రూపాయలు అసలు, సంవత్సరానికి 15% వడ్డీ రేటు ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించే విధంగా 1 సంవత్సరం 4 నెలలకు వచ్చే మొత్తం ఎంత అన్నాడు. మొత్తం కనుక్కున్నాను. 50,000 ఇంటూ సంవత్సరానికి 15% కాబట్టి 115/100 ఇంటూ 4 నెలలు కాబట్టి దీంట్లో 4 నెలలకి ఎంత అంటే 5%. 5% కాబట్టి 100కి 5 కలిపితే 105/100. 1 సంవత్సరానికి ఇది, 4 నెలలకి ఇది. సంవత్సరం 4 నెలలకు వచ్చే మొత్తం కనుక్కున్నాను. ఒకళ్ళు చక్రవడ్డీ కనుక్కోమంటే ఏం చేయాలి? ఈ వచ్చిన మొత్తంలో నుంచి 50,000 అసలు తీసేస్తే చక్రవడ్డీ వస్తుంది. వచ్చిన మొత్తం దీన్ని సింప్లిఫై చేయాలి. నేను సింప్లిఫై చేయట్లా, మోడల్ చెప్తున్నాను. మొత్తం వస్తుంది. ఈ మొత్తంలో నుంచి అసలు 50,000 తీసేస్తే చక్రవడ్డీ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 80,000 రూపాయలు అసలు, 80,000 అసలు, సంవత్సరానికి వడ్డీ రేటు 20%. సంవత్సరానికి వడ్డీ రేటు 20%. సంవత్సరానికి వడ్డీ రేటు 20%. 2 సంవత్సరాల 6 నెలలు, 2 సంవత్సరాల 6 నెలలు అయ్యే మొత్తం కనుక్కోమన్నాడు. చూడండి, 80,000 రూపాయలు అసలు, సంవత్సరానికి 20% వడ్డీ రేటు ప్రకారం
2 సంవత్సరాల 6 నెలలకు ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించే విధంగా వచ్చే మొత్తం ఎంత అంటే చక్ర వడ్డీ అన్నమాట. ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించడం అని ఇచ్చినా, ఏదైనా నీకు వడ్డీ తిరిగి లెక్కించడం అనే పదం ఇచ్చినా, చక్రవడ్డీ అనే పదం ఇచ్చినా మనం చక్రవడ్డీనే కనుక్కోవాలి. ఇప్పుడు మొత్తమే కనుక్కోమన్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 80,000 అసలు 80,000 రాశాను ఇంటూ ఇక్కడ సంవత్సరానికి 20% కాబట్టి 120/100 వేసామనుకోండి, ఒక సంవత్సరానికి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి 2 టైమ్స్ రాయాలి. ఇంకొకసారి 120/100 2 సంవత్సరాలు రాశాను. 6 నెలలు వచ్చేసి అంటే అర సంవత్సరం అని. సంవత్సరానికి 20% అయినప్పుడు 6 నెలలకు ఎంత? 10% అవుతుంది. అప్పుడు ఇంటూ 110/100 వేస్తే మనకు మొత్తం వస్తుంది. చూడండి, 2 సంవత్సరాల 6 నెలలు అన్నాడు. సంవత్సరానికి 20% కాబట్టి 120/100 ఇంటూ 120/100 ఇంటూ 6 నెలలకు వచ్చేసి 10%, 110/100 వేసామనుకోండి. ఇప్పుడు 2 సంవత్సరాల 6 నెలలకు అంటే 2.5 సంవత్సరాలకు వచ్చే మొత్తం చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం వస్తుంది. ఇక్కడ కనుక్కుంటే ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మొత్తం వస్తుంది. ఒకవేళ చక్రవడ్డీ కనుక్కోమంటే ఈ వచ్చిన అమౌంట్లో నుంచి 80,000 అసలు తీసేస్తే చక్రవడ్డీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఒకసారి చూడండి. 30,000 అసలు 7.5% వడ్డీ రేటు. సంవత్సరానికి వడ్డీ రేటు 7.5%. 30,000 రూపాయలు అసలు, సంవత్సరానికి వడ్డీ రేటు 7.5%. అలాగే 2 సంవత్సరాలకు వచ్చే మొత్తం ఎంత అన్నది 2 సంవత్సరాలకు వచ్చే మొత్తం కనుక్కోమన్నాడు. చూడండి, 30,000 రూపాయలు అసలు, సంవత్సరానికి 7.5% వడ్డీ రేటు, ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించే విధంగా 2 సంవత్సరాలకు ఎంత మొత్తం వస్తుందో కనుక్కోమన్నాడు. ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించడం అంటే చక్రవడ్డీ అని, అలా కాకుండా చక్రవడ్డీ అని ఇచ్చినా చక్రవడ్డీ అని మొత్తం కనుక్కోమన్నాడు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్డ్ 30,000 ఇంటూ 7.5%. ఇక్కడ ఏంటి 20% అంటే 100కి 20 కలిపాను. 100కి 20 కలిపి 120/100 వేసాను. 7.5% అంటే 100కి 7.5 కలపాలి. 107.5/100 ఇంటూ 107.5/100 అలా రాసినా ఒకటే. 100కి 7.5 కలిపితే 107.5/100 ఇంటూ 107.5/100 2 సంవత్సరాలుగా 2 సార్లు రాయొచ్చు. లేకపోతే ఇంకో మోడల్ ఎలా చేయొచ్చు అంటే 7.5%ని పర్సెంట్ అంటే బై 100 రాయొచ్చు. 7.5%ని 7.5/100 పర్సెంట్ అంటే 100కి 7.5 అని. 7.5%, సెంట్ అంటే 100, 100కి 7.5 అని, 100కి 7.5. దీన్ని మార్చామనుకోండి, చూడండి, 2 ఏళ్ళు 14, 1 15/2 ఇంటూ 100 200, 15/200 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే 100కి 7.5 రూపాయలు అని వడ్డీ. 100కి 7.5 అనేప్పుడు 200కి ఎంత అవుతుంది? 15 రూపాయలు అవుతుంది. 100కి 7.5ని మార్చామనుకోండి, 200కి 15 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ 200కి 15 కలిపితే 215/200 ఇలా కూడా రాయొచ్చు. 107.5/100 రాసినా ఒకటే. 200 ఈ 200కి 15 కలిపితే 215/200, 215/200 రాయొచ్చు. ఇది సంవత్సరానికి వస్తుంది. అలా 2 సంవత్సరాలు కాబట్టి 215/200. ఇలా ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు. చూడండి, ఇక్కడ 30,000 రూపాయలు అసలు తీసుకున్నాను. సంవత్సరానికి వడ్డీ 7.5%. 7.5% అంటే 100కి 7.5 కలిపితే 107.5/100 రాయొచ్చు. డబల్ చేసి 215/200 రాయొచ్చు. ఇలా 2 సంవత్సరాలు కాబట్టి 2 టైమ్స్ రాశాను. ఒకవేళ 3 సంవత్సరాలు అయితే 3 టైమ్స్ రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, 5వ ప్రాబ్లం ఇదే మోడల్. 60,000 రూపాయలు అసలు, 60,000 రూపాయలు అసలు ఇచ్చాడు. ఇప్పుడు మనకేం చేశాడంటే 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించమన్నాడు. 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి, ఇప్పటి వరకు మనం చెప్పుకునే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం. ఇది 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా 20% వడ్డీ రేటు ప్రకారం, సంవత్సరానికి 20% వడ్డీ రేటు ప్రకారం 1.5 సంవత్సరాలకు వచ్చే మొత్తం ఎంత? ఇది ప్రాబ్లం. చూడండి, 60,000 రూపాయలు అసలు, సంవత్సరానికి 6.5%, సంవత్సరానికి 20% వడ్డీ రేటు, నాట్ 6.5%, సంవత్సరానికి 20% వడ్డీ రేటు ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా, 1.5 సంవత్సరాలకు మొత్తం ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. 1.5 ఇయర్కి మొత్తం ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు మొత్తం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు
60,000 అసలు 60,000 ఇంటూ ఇక్కడ 120/100 ఇవ్వకూడదు. 120/20% ఏంటి? సంవత్సరానికి వడ్డీ రేటు. సంవత్సరానికి వడ్డీ రేటు 20%. కానీ మనం సంవత్సరానికి ఒకేసారి వడ్డీ కనుక్కోకూడదు. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించమన్నాడు. సంవత్సరానికి 20% అయినప్పుడు 6 నెలలకు ఎంత? 10%. అప్పుడు 110/100 వేయాలి. 20% 120/100 వేస్తే ఒకేసారి సంవత్సరానికి వడ్డీ కనుక్కున్నట్టు అవుతుంది. మనకు 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకోవాలి కాబట్టి సంవత్సరానికి 20% అయినప్పుడు 6 నెలలకి 10% అవుతుంది. అప్పుడు 110/100 రాసాం. ఇప్పుడు 6 నెలలకు కనుక్కున్నాను. 1.5 సంవత్సరంలో ఎన్ని 6 నెలలు? 6 నెలల చివర కనుక్కోవాలి, 12 నెలల చివర, 1.5 సంవత్సరం, 3 సార్లు రాయాలి. ఇలాంటిదే ఇది 3 సార్లు రాయాలి. 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 60,000 రూపాయలు అసలు తీసుకున్నాం. సంవత్సరానికి వడ్డీ రేటు 20%. కానీ మనకు 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించాలి కాబట్టి ప్రతి 6 మంత్స్కి ఒకసారి వడ్డీని యాడ్ చేయాలి కాబట్టి 6 నెలలకు వడ్డీ రేటు ఎంత అవుతుంది? 10% అవుతుంది. అప్పుడు 110/100 వేస్తే ఒక 6 నెలలకు వచ్చింది. ఇంకొక 110/100 వేస్తే ఇంకొక 6 నెలలు వచ్చింది. ఇంకో 110/100 వేస్తే ఇంకొక 6 నెలలు. అర సంవత్సరం, సంవత్సరం, 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరానికి కాబట్టి 3 సార్లు రాశాం. 3 సార్లు వడ్డీ తిరిగి లెక్కించాము. ఇప్పుడు ఈ మొత్తం చేసామనుకోండి, మొత్తం వస్తుంది. ఒకవేళ చక్రవడ్డీ కనుక్కోమంటే ఆ మొత్తంలో నుంచి 60,000 అసలు తీసేస్తే చక్రవడ్డీ వస్తుంది. చూడండి, ఇంకో ప్రాబ్లం చూడండి. 25,000 రూపాయలు అసలు 25,000 రూపాయలు అసలు 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా 3 మంత్స్కి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా చూడండి. ఇది మనము ఇదే 20% తీసుకున్నాం. సంవత్సరానికి వడ్డీ రేటు 20%. అప్పుడు వచ్చే ప్రకారం మొత్తం కనుక్కోమన్నాడు. చూడండి, ఇక్కడ 20,000 రూపాయలు 25,000 రూపాయల అసలు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా సంవత్సరానికి వడ్డీ రేటు వచ్చేసి 20%. మొత్తం ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. మొత్తం వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 25,000 అసలు కాబట్టి 25,000 ఇంటూ ఇక్కడ 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించమన్నాడు. ప్రతి 3 మంత్స్కి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించమన్నాడు. 20% అనేది ఏంటి? సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం. సంవత్సరానికి 20% అనమాట. సంవత్సరానికి 20%. 6 నెలలకు ఎంత అవుతుంది? 10%. 3 నెలలకైతే 5% అవుతుంది. 5% కాబట్టి 105/100. ఇక్కడ ఎన్ని రోజులకు అనేది ఇవ్వలేదు. ఒకవేళ 9 నెలలకు కనిచ్చిన అనుకోండి, 9 నెలలు కనిస్తే 3 నెలలకు ఒకసారి అంటే ఎన్నిసార్లు? 3 సార్లు కౌంట్ చేయాలి. 6 నెలలకు వచ్చే మొత్తం అన్నాడు అనుకోండి, 2 సార్లు కౌంట్ చేసి సరిపోతుంది. 3 నెలలు 6 నెలలు. సంవత్సరానికి ఒకసారి ఇచ్చినాను, సంవత్సరానికి వచ్చే మొత్తం అన్నాడు అనుకోండి, 4 సార్లు కౌంట్ చేయాలి. ఇక నేను 9 నెలలకు ఒకసారి 9 నెలలకు వచ్చిన మొత్తం కనుక్కోమన్నాం. అంటే 3 నెలలకు ఒకసారి కనుక్కున్నాను. తర్వాత మళ్ళీ 3 నెలలు 105/100. తర్వాత 3 నెలలు 105/100. 3 సార్లు రాస్తాను. ఎందుకని? 3 నెలలు 6 నెలలు, 3వ నెల చివర, 6వ నెల చివర, 9వ నెల చివర ఎంత అవుతుందో కనుక్కున్నాం. ఈ ప్రాబ్లంని ఓకే, అర్థమైంది కదా? సంవత్సరానికి ఇప్పుడు చక్రవడ్డీ అనే ప్రాబ్లం మనం ఎలా తెలుసుకోవాలంటే, వడ్డీ తిరిగి లెక్కించడం అనే పదమైనా ఉండాలి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం అనేది ఉండాలి, 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం అని ఉండాలి, లేకపోతే బారు వడ్డీ అని చక్రవడ్డీ అని ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం. 20,000 రూపాయలు అసలు సంవత్సరానికి వడ్డీ రేటు 25%. ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించే విధంగా ఇవన్నీ కూడా సంవత్సరానికి వడ్డీ తిరిగి లెక్కించేవి తీసుకున్నాను. 3 సంవత్సరాలకు వచ్చే మొత్తం కనుక్కోమన్నాం. 20,000 ఇంటూ సంవత్సరానికి 25% కాబట్టి 125/100, 125/100, 125/100 3 టైమ్స్ రాశాను. 3 సంవత్సరాలు కాబట్టి. 4 సంవత్సరాలు అయితే 4 సార్లు రాయాలి. 25, 25, 50 రాయకూడదు. 3 సంవత్సరాలకు 3 25లు 75 రాయకూడదు. ప్రతి సంవత్సరం రాయాలి. 125/100 ఇంటూ 125/100 ఇంటూ 125/100. 50,000 రూపాయలు అసలు సంవత్సరానికి వడ్డీ రేటు 15%. 1 సంవత్సరం 4 నెలలకు వచ్చే మొత్తం. ఇక్కడ ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించడమే. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించే విధంగా కనుక్కోమన్నాడు. ఏమి ఇవ్వకపోతే చక్రవడ్డీ అని ఇచ్చి వదిలేశాడు అనుకోండి, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించాలి మనం. ఇక్కడ చక్రవడ్డీ అనే పదం ఇస్తే సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించాలి. 6 నెలలకు అలా చేయకూడదు. 50,000 ఇంటూ సంవత్సరానికి కాబట్టి 115/100. సంవత్సరం అయిపోయింది. ఇంకా 4 నెలలు కాబట్టి దీంట్లో 4 నెలలు అంటే ఎంత? సంవత్సరానికి 15% అయినప్పుడు 4 నెలలు 3 5లు 4 నెలలకు 5% అవుతుంది. కాబట్టి ఈ 4 నెలలకి 105/100 వేసాం. 5%మే కలిపాను.
80,000 రూపాయలు అసలు, 20% వడ్డీ రేటు, 2 సంవత్సరాల 6 నెలలకు వచ్చే మొత్తం. ఇక్కడ కూడా సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం. 80,000 ఇంటూ సంవత్సరానికి 20% కాబట్టి 120/100, ఇంకొక సంవత్సరం 20% కాబట్టి 120/100, 6 నెలలు అంటే దీంట్లో 10% అవుతుంది, 110/100 వేసాం. 30,000 రూపాయలు అసలు, సంవత్సరానికి 7.5% వడ్డీ రేటు ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి లెక్కించే విధంగా 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తం ఎంత? 30,000 ఇంటూ సంవత్సరానికి 7.5% అన్నప్పుడు 107.5/100 వేయాలి. ఒక భిన్నం యొక్క లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో గుణించవచ్చు, భాగించవచ్చు. 107.5ని డబల్ చేస్తే 215, 100ని డబల్ చేస్తే 200, అలా రాసుకోవచ్చు. 7.5%ని పర్సెంట్ అంటే బై 100 వేసాను. 2 ఏళ్ళు 14, 1 15/2 ఇంటూ 100 200, 15/200 అంటే 200కు 15 రూపాయలు వడ్డీ అండి. 100కైతే 7.5, 200కైతే 15 వస్తుంది. అప్పుడు 215/200 వేయాలి, ఇంటూ 215/200, 2 సంవత్సరాలు కాబట్టి 2 ఇయర్స్కి ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 60,000 రూపాయలు. ఇవి రెండు వచ్చేసి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం కాదు. ఇది 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం, ఇది 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం. 60,000 రూపాయలు అసలు, ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా సంవత్సరానికి వడ్డీ రేటు 20% ఇచ్చాడు, 1.5 సంవత్సరాలకు వచ్చే మొత్తం కనుక్కోమన్నాడు. 60,000 ఇంటూ ఇది 20% అనేది సంవత్సరానికి వడ్డీ రేటు, 6 నెలలకు వచ్చేసి 10% అవుతుంది, అప్పుడు 110/100. 1.5 సంవత్సరం అనుకోండి, 1.5 సంవత్సరంలో 3 6 నెలలు ఉంటాయి. 6 నెలల చివర, 12 నెలల చివర, 1.5 సంవత్సరం చివర 3 సార్లు వడ్డీ తిరిగి లెక్కించాలి. నెక్స్ట్ 25,000 రూపాయలు అసలు, ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా సంవత్సరానికి వడ్డీ రేటు 20% ఇచ్చాడు, 9 నెలలకు అయ్యే మొత్తం కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏంటంటే 25,000 ఇంటూ ఇది 20% అనేది సంవత్సరానికి, 6 నెలలకు 10% అవుతుంది, 3 నెలలకు 5% అవుతుంది, అప్పుడు 105/100. ఈ 9 నెలల్లో ఎన్ని 3 నెలలు ఉంటాయి? 3 ఉంటాయి కాబట్టి 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 3 సార్లు రాయాలి. నెక్స్ట్ చూడండి, మనకేమిస్తాడంటే 5 సంవత్సరాల్లో చక్రవడ్డీ ప్రకారం 2 రెట్లు అయిందని ఇచ్చాడు. చూడండి, 5 సంవత్సరాల్లో చక్రవడ్డీ ప్రకారము వచ్చే మొత్తం అసలుకు 2 రెట్లు అయితే 10 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుందో కనుక్కోమంటాడు. చూడండి, 5 సంవత్సరాల్లో చక్రవడ్డీ ప్రకారం 2 రెట్లు అయితే మొత్తం వచ్చేసి అసలుకు 2 రెట్లు అయితే 10 సంవత్సరాల్లో చక్రవడ్డీ ప్రకారం అదే అసలు ఎన్ని రెట్లు అవుతుందో కనుక్కోమన్నాడు అనుకోండి. ఎప్పుడైనా సంవత్సరాలను యాడ్ చేయండి, షార్ట్ కట్ చూడండి, సంవత్సరాలను అయితే యాడ్ చేయండి, రెట్లను వచ్చేసి ఇంటూ చేయండి, 2 ఇంటూ 2. అప్పుడు 5 + 5 ఏమైంది? 10 సంవత్సరాలకు 2 రెట్లు ఎంత అయింది? 4 రెట్లు అయింది. చూడండి, సంవత్సరాలనోమో యాడ్ చేయండి, రెట్లనోమో మల్టిప్లై చేయండి. 5 సంవత్సరాలకు 2 రెట్లు అయితే 10 సంవత్సరాలకు 5 + 5 10 సంవత్సరాలకి 2 ఇంటూ 2 4 రెట్లు అయింది. ఒకవేళ 15 సంవత్సరాలు అనుకోండి, ఇదే లెక్కలో 15 సంవత్సరాలు కానీ ఇచ్చాడు అనుకోండి, ఎన్ని రెట్లు అవుతుందో చూడండి. 15 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కావాలంటే 5 సంవత్సరాలు 3 సార్లు యాడ్ చేయాలి. 5 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు, ఇది 2 రెట్లు ఇంటూ 2 ఇంటూ 2. ఎన్నిసార్లు అక్కడ యాడ్ చేసాము జిఎస్ని అన్నిసార్లు ఇక్కడ మల్టిప్లై చేయాలి. 5 + 5 + 5 15 సంవత్సరాలు, 2 రెట్లు 4, 4 రెట్లు 8 రెట్లు అవుతుంది. అంటే 5 సంవత్సరాలకు 2 రెట్లు అయితే 10 సంవత్సరాలకు 4 రెట్లు అవుతుంది, 15 సంవత్సరాలకి 8 రెట్లు అవుతుంది. అంటే ఇక్కడ సంవత్సరాల్లోమే యాడ్ చేసుకుంటూ పోవాలి చక్రవడ్డీలో, రెట్లు వచ్చేసి మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు సపోజ్ 3వ లెక్క చూడండి, దీంట్లోనే 12 సంవత్సరాల్లో మనకు లెక్క ఇచ్చాడు 3 రెట్లు అయితే, 12 సంవత్సరాల్లో 3 రెట్లు అయితే 24 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది అని ఇచ్చాడు అనుకోండి. చక్రవడ్డీ ప్రకారం కొంత అసలు 12 సంవత్సరాల్లో మొత్తం అసలుకు 3 రెట్లు అయింది, 24 సంవత్సరాల్లో మొత్తం అసలుకి ఎన్ని రెట్లు అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే 12 సంవత్సరాలు ప్లస్ 12 సంవత్సరాలు, 12 24 సంవత్సరాలు వచ్చింది.
12 12 24 సంవత్సరాలు వచ్చింది. 12 సంవత్సరాల్లో 3 రెట్లు, ఈ 12 ప్లేస్లో 3, దీని ప్లేస్లో 3, 3 3 9 రెట్లు అవుతుంది. ఇలా రాయాలి. 12 సంవత్సరాల్లో 3 రెట్లు అయింది. 12 + 12 24 సంవత్సరాల్లో 3 × 3 9 రెట్లు అవుతుంది. 3 + 3 కాదు, ఇయర్స్ వచ్చేసి యాడ్ చేసుకోవాలి, రెట్లను మల్టిప్లై చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఫార్ములా ప్రకారం కాకుండా ఇది షార్ట్ కట్. ఇయర్స్ని వచ్చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, రెట్లు వచ్చేసి మల్టిప్లై చేసుకుంటూ పోండి. ఇక్కడ ఇయర్స్ యాడ్ చేసాం, ఇక్కడ మల్టిప్లై చేసాం, ఇక్కడ యాడ్ చేసాం, ఇక్కడ మల్టిప్లై చేసాం, యాడ్ చేసాం, మల్టిప్లై చేసాం. ఈ మోడల్లో మనము ఎప్పుడైనా అసలుకి ఎన్ని రెట్లు అవుతుంది ఇలా ఇచ్చానుకో మొత్తము, మనం ఇయర్స్ని వచ్చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, రెట్లను వచ్చేసి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య సంబంధం చూడండి. బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య సంబంధం, బారు వడ్డీ చక్రవడ్డీ ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం, రిలేషన్ చూద్దాం. అంటే బారు వడ్డీ ఏం చేసాము, అసలు మీద మాత్రమే వడ్డీ లెక్కించాం. చక్రవడ్డీ ఏం చేసాం, అసలు మీదతో పాటు వడ్డీ మీద కూడా వడ్డీ లెక్కించాం. ఈ రెండిట్లో ఎలా మారుతుంది, కొంత అమౌంట్ తీసుకొని 1 సంవత్సరానికి బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, 2 సంవత్సరాలకి ఎంత డిఫరెన్స్ ఉంది, 3 సంవత్సరాలకి ఎంత డిఫరెన్స్ ఉందో నేను ఒక లెక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఎంతైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 20,000 రూపాయలు అసలు తీసుకున్నాను, 20,000 రూపాయల అసలు, 10% వడ్డీ రేటు. 20,000 రూపాయల అసలు, 10% వడ్డీ రేటు. ఓకే, బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా అవుతుంది, చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటిలో మార్పు ఎలా ఉంది చూడండి. 20,000 రూపాయలు అసలు తీసుకున్నాను, 10% వడ్డీ రేటు తీసుకున్నాను. చక్రవడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, డి అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 1 సంవత్సర కాలం తీసుకున్నాను, 1 సంవత్సరంలో 20,000కి 10% వడ్డీ రేటు ప్రకారం బారు వడ్డీ ఎంత వస్తుంది. 10% అంటే ఒక 0 తీసేయటమే, 10% అంటే ఒక 0 తీసేయటమే సింపుల్గా. 20,000లో 10% అంటే ఎంత, బారు వడ్డీ 2,000 రూపాయలు వచ్చింది. 20,000 రూపాయలకి 10% వడ్డీ రేటు ప్రకారం 1 సంవత్సరానికి బారు వడ్డీ 2,000 వచ్చింది. చక్రవడ్డీ కూడా చూడండి, 20,000లో 10% 2,000 వచ్చింది. అంటే మొదటి సంవత్సరంలో బారు వడ్డీ 2,000 వచ్చింది, చక్రవడ్డీ కూడా 2,000 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 0. అంటే 1 సంవత్సర కాలంలో బారు వడ్డీ ఎంత వస్తుందో చక్రవడ్డీ కూడా అంతే వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే క్రమం ఇచ్చాడనుకోండి, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం అని ఇస్తే చక్రవడ్డీ బారు వడ్డీ రెండూ కూడా సేమే వస్తాయి. 20,000లో 10% 2,000 వచ్చింది, 20,000కి 10% వడ్డీ 2,000 వచ్చింది బారు వడ్డీ. 20,000కి 10% 2,000, చక్రవడ్డీ కూడా 2,000 వచ్చింది. అంటే 1 సంవత్సర కాలంలో బారు వడ్డీకి చక్రవడ్డీ మధ్య భేదము 0 రూపీస్. 2 సంవత్సరాలు అయితే ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం. 2 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి. సెకండ్ ఇయర్లో బారు వడ్డీ ఎలా వస్తుందంటే 20,000కి 10% ఇంకొక 2,000 వస్తుంది. ఫస్ట్ సంవత్సరం 2,000 వడ్డీ వచ్చింది, రెండవ సంవత్సరం ఇంకొక 2,000, 4,000 వడ్డీ అయింది అంతే బారు వడ్డీ. మొదటి సంవత్సరం 20,000కి 10% 2,000, రెండవ సంవత్సరం 20,000కి 10% 2,000. అంటే ఈ అసలుకు మాత్రమే వడ్డీ లెక్కిస్తాం. అసలుకి 20,000కి 10% 2,000 వచ్చింది ఫస్ట్ ఇయర్లో బారు వడ్డీ. సెకండ్ ఇయర్లో కూడా 20,000కి 10% 2,000 వచ్చింది. అంటే చక్రవడ్డీలో కూడా అసలు మీద మాత్రమే వడ్డీ, బారు వడ్డీలో అసలు మీద మాత్రమే వడ్డీ లెక్కిస్తాం కాబట్టి 20,000కి 2,000 వచ్చింది. అదే చక్రవడ్డీ చూడండి, 20,000 అసలుకి 10% ఎంత, 2,000. 2,000 ఏంటిది, అసలుకి వడ్డీ, అసలు మీద వడ్డీ 2,000 ప్లస్ మొదటి సంవత్సరం వడ్డీ మీద కూడా వడ్డీ లెక్కించాలి. మొదటి సంవత్సరం వడ్డీ మీద కూడా వడ్డీ లెక్కించాలి. ఈ 2,000కి 10% ఒక 0 తీసేసి 200, ఈ 200 ఎక్స్ట్రా వచ్చింది. బారు వడ్డీ 2,000 2,000 4,000 వస్తే చక్రవడ్డీ 4,200 వచ్చింది. 4,200 ఎందుకు వచ్చింది, ఈ 2,000 వచ్చేసి అసలు మీద వడ్డీ, 20,000కి వడ్డీ 2,000, మొదటి సంవత్సరం వడ్డీ 2,000కి 10% 200. అప్పుడు 2 సంవత్సరాలకి బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఈ 200 అవుతుంది. 2 సంవత్సరాల కాలంలో బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య గల భేదం 200. ఎందుకంటే ఇది 4,000, ఇది 4,200. 4,200కి 4,000కి డిఫరెన్స్ 200. 2 ఇయర్స్కి బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య డిఫరెన్స్ 200 వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి.
బారు వడ్డీ ఎలా వస్తుందంటే మూడో సంవత్సరం బారు వడ్డీ ఈ అసలు మీద 10%, 20,000లో 10% 2,000, ఇంకొక 2,000 వడ్డీ వస్తుంది, ఇంకొక 2,000 వడ్డీ వస్తుంది. ఫస్ట్ ఇయర్ 2,000, సెకండ్ ఇయర్ 2,000, థర్డ్ ఇయర్ 2,000, 6,000 అవుతుంది. చక్ర వడ్డీ ఎలా అవుతుందంటే అసలు 20,000 మీద వడ్డీ 2,000, అసలు మీద వడ్డీ ప్లస్ ఈ మొత్తం వడ్డీ మీద మళ్ళీ వడ్డీ లెక్కించాలి. ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద వడ్డీ, సెకండ్ ఇయర్ వడ్డీ మీద వడ్డీ. 2,000 ఒక 2,200, 4,200. ఈ 4,200 మీద 10% 420 వస్తుంది. చూడండి, ఈ 2,000 వచ్చేసి అసలు మీద వడ్డీ, ఈ 420 దేని మీద వడ్డీ? ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద, సెకండ్ ఇయర్ వడ్డీ మీద, రెండింటి మీద వడ్డీ. మొత్తం కలిపితే 4,200. 4,200లో 10% అంటే ఒక 0 తీసేయటమే, 420. ఇప్పుడు 3 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య వచ్చిన భేదం ఎంత అంటే 2,000 6,000, 2,000 6,000 సేమ్ ఉంది. ఎక్స్ట్రాగా ఉన్న ఈ అమౌంట్ 420 ఒక 200 620. చూడండి, ఇక్కడ 20,000కి 10% వడ్డీ రేటు ప్రకారం బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య డిఫరెన్స్ 1 ఇయర్కి 0. ఒక సంవత్సర కాలంలో బారు వడ్డీకి చక్రవడ్డీ మధ్య భేదం ఏమీ లేదు. 2 సంవత్సరాలకు తీసుకుంటే 200 డిఫరెన్స్ వచ్చింది. 3 సంవత్సరాలు తీసుకుంటే 620 డిఫరెన్స్ వచ్చింది. ఈ మోడల్లో బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదాన్ని తీసుకోవచ్చు, లేకపోతే సూత్ర రూపంలో కూడా మనము బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య డిఫరెన్స్ తీసుకోవచ్చు. చూడండి, మనము ఒక సంవత్సర కాలం తీసుకున్నాం అనుకోండి. ఒక సంవత్సర కాలంలో బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య భేదము 0 అవుతుంది. ఒక సంవత్సర కాలంలో బారు వడ్డీ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే విధంగా వచ్చే చక్రవడ్డీ కానీ బారు వడ్డీ కనుక్కుంటే రెండూ సేమే అవుతుంది. ఒక సంవత్సర కాలంలో బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదము 0 అవుతుంది. అదే 2 ఇయర్స్ అనుకోండి, 2 సంవత్సరాలకు తీసుకున్నాం అనుకోండి, బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం తీసుకుంటే చక్రవడ్డీ ఎక్కువ వస్తుంది. ఎంత వస్తుందంటే D కనుక్కోవాలంటే P/R/100 ఇది ఫార్ములా. 2 సంవత్సరాల కాలంలో బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య గల భేదము D = P/R/100. ఈ సూత్రం ప్రకారం P అంటే అసలు, R అంటే వడ్డీ రేటు. దీంట్లో ప్రతిక్షేపించిన 2 సంవత్సరాలకు బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం వస్తుంది. అదే 3 సంవత్సరాలకి బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం కనుక్కోమన్నాడు అనుకోండి, D కనుక్కోమన్నాడు అనుకోండి. దానికి ఫార్ములా ఏంటంటే D = P/R/100 R/100 + 3. ఈ సూత్రం ప్రకారం ఉపయోగించవచ్చు. ఒక సంవత్సర కాలంలో బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం 0. 2 సంవత్సరాల కాలంలో బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య గల భేదం D = P/R/100 ఈ సూత్రంలో ప్రతిక్షేపించిన ఆన్సర్ వస్తుంది. 3 సంవత్సరాల కాలంలో బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదము D = P/R/100 R/100 + 3 ఈ సూత్రంలో కూడా ప్రతిక్షేపించవచ్చు. ఇంకా ఇంకో మోడల్లో ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇందాక మనం 20,000 అసలని ఇచ్చామనుకోండి, 20,000 అసలు 10% వడ్డీ రేటు, 20,000 అసలు 10% వడ్డీ రేటు ఇచ్చారు. ఇప్పుడు ఒక సంవత్సర కాలం అనుకోండి, బారు వడ్డీ మధ్య చక్రవడ్డీ మధ్య భేదం కనుక్కోమని అనుకోండి. D కనుక్కోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, చక్రవడ్డీలో నుంచి బారు వడ్డీ తీసేస్తుంది. చక్రవడ్డీ కనుక్కుంటున్నా చూడండి, 20,000 ఇంటూ సంవత్సరానికి 10% కాబట్టి 110/100. 20,000 ఇంటూ 110/100 వేస్తే చక్రవడ్డీ ప్రకారం మొత్తం వస్తుంది. దాంట్లో నుంచి బారు వడ్డీ ప్రకారం మొత్తం తీసేద్దాం. 20,000 ఇంటూ ఇది 10% కాబట్టి ఇది కూడా 110/100 అవుతుంది, సేమ్ వస్తుంది. చూడండి, 20,000కి 10% వడ్డీ రేటు ప్రకారం చక్రవడ్డీ కనుక్కుంటే 20,000 ఇంటూ 110/100 ఇస్తుంది. దీనికి బారు వడ్డీ కనుక్కుంటే 20,000 ఇంటూ 110/100 సేమ్ 2 వచ్చింది, 0 వస్తుంది. అదే 2 సంవత్సరాల కాలం తీసుకున్నాం అనుకోండి, 2 ఇయర్స్ తీసుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. D = దీనికి చక్రవడ్డీ ప్రకారం మొత్తం కనుక్కుందాం, బారు వడ్డీ ప్రకారం మొత్తం కనుక్కుందాం. చక్రవడ్డీ ప్రకారం మొత్తంలో నుంచి బారు వడ్డీ ప్రకారం మొత్తం తీసేద్దాం. 20,000 ఇంటూ చక్రవడ్డీ 10% కాబట్టి 110/100 ఇంటూ 110/100. ఇది చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం. 10% కాబట్టి 2 సార్లు రాశాను, 110/100 ఇంటూ 110/100. ఇప్పుడు బారు వడ్డీ ప్రకారం వచ్చే మొత్తం తీసేద్దాం. 20,000 అసలు ఇంటూ
20,000 ఇంటూ సంవత్సరానికి 10%. మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 10%. 10, 10, 20%. 2 సంవత్సరాలకు 20% కాబట్టి 120/100 ఒకేసారి వేస్తాం. చక్రవడ్డీ అయితే 110/100, 110/100 2 సార్లు విడివిడిగా వేస్తాం. అదే బారు వడ్డీ అనుకోండి, 10, 10 కలిపి 20 ఒకేసారి, 100కి 20 కలిపి 120/100 వేసేస్తాం. ఇది చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం, ఇది బారు వడ్డీ ప్రకారం వచ్చే మొత్తం. దీంట్లో నుంచి తీసేస్తే 2 సంవత్సరాలకు వచ్చిన భేదం అనేది వస్తుంది. అదే 3 ఇయర్స్ అనుకోండి, డిఫరెన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. 20,000 ఇంటూ సంవత్సరానికి 10%, చక్రవడ్డీ వచ్చేసి 3 సార్లు రాయాలి. 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 3 సార్లు రాశాను. చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం 10% కాబట్టి 3 టైమ్స్ రాశాను. 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. బారు వడ్డీ వచ్చేసి ఒకేసారి రాయాలి. 20,000 ఇంటూ సంవత్సరానికి 10%, రెండవ సంవత్సరం ఇంకొక 10%, మూడవ సంవత్సరం ఇంకొక 10%. అంటే 10 + 10 + 10 30% అవుతుంది. 30% ఒకేసారి కలపాలి. 130/100. ఇది బారు వడ్డీ ప్రకారం మొత్తం. చూడండి, బారు వడ్డీ 1 సంవత్సరం కాబట్టి 10% కలిపాం, 2 సంవత్సరాలు కాబట్టి 20% కలిపాం, 3 సంవత్సరాలు కాబట్టి 30% కలిపాం. ఒకేసారి రాస్తాం బారు వడ్డీ ప్రకారం మొత్తం. చక్రవడ్డీ అయితే ఏంటి, 100కి 10, 10 ఇలా 3 సార్లు రాయాలి. 3 ఇయర్స్ అయితే. ఒకవేళ 4 ఇయర్స్ అనుకోండి, 20,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 మైనస్ 20,000 ఇంటూ 140/100 వేసేస్తాం. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం కనుక్కున్నా మనము బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదాలు వస్తాయి. 3 రకాలుగా చెప్పాను చూడండి. ఫస్ట్ ఏం చెప్పాను, బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదాన్ని 20,000 10% తీసుకున్నాను. 20,000లో 10% బారు వడ్డీ ఎలా వస్తుంది, చక్రవడ్డీ ఎలా వస్తుంది, ఫస్ట్ ఇయర్ డిఫరెన్స్ ఎంత 0, సెకండ్ ఇయర్ డిఫరెన్స్ 200, థర్డ్ ఇయర్ డిఫరెన్స్ వచ్చేసి మొత్తం 620 రాశాను. ఈ మోడల్లో ఫార్ములా లేకుండా షార్ట్కట్గా చేసుకోవచ్చు. రెండోది ఏం చేశాను, 1 సంవత్సర కాలంలో డిఫరెన్స్ 0, 2 సంవత్సరాలకి డిఫరెన్స్ వచ్చేసి P × R/100², 3 సంవత్సరాలకి డిఫరెన్స్ P × R/100² ఇంటూ R/100 + 3. సూత్ర ప్రకారం ఈ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసి కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఈ సూత్రం కూడా మనం ఎక్స్పాండ్ చేస్తే వచ్చింది సూత్రం తయారు చేసుకోవచ్చు. మూడోది ఏం చేశాను, డిఫరెన్స్ కనుక్కోవాలంటే చక్రవడ్డీ ప్రకారం మొత్తంలో నుంచి బారు వడ్డీ ప్రకారం మొత్తం తీసేస్తే డిఫరెన్స్ కనుక్కోవచ్చు. ఇది మూడోది అనమాట ప్రాసెస్. ఈ 3 రకాలు ఏ విధంగానైనా మనము లెక్కన చేసుకొని వాటి యొక్క డిఫరెన్స్ని మనం కనుక్కోవచ్చు. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏమేం చేసామనేది చూడండి. చక్రవడ్డీ అంటే ఏం చెప్పుకున్నాం, మొత్తం ఓవరాల్గా ఒక 2 minutes. చక్రవడ్డీ అంటే ఏంటి, అసలు మీద మాత్రమే కాకుండా వడ్డీ మీద కూడా వడ్డీ లెక్కించడం అనేది చక్రవడ్డీ. చక్రవడ్డీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చక్రవడ్డీ అంటే అసలు మీద మాత్రమే కాకుండా వడ్డీ మీద కూడా వడ్డీ లెక్కించాలి. బారు వడ్డీలు అయితే అసలు మీద మాత్రమే వడ్డీ లెక్కిస్తాం, ఇక్కడ అసలు మీద కాకుండా వడ్డీ మీద. ఇక్కడ బారు వడ్డీ అనుకో 1000 అసలు మీద మాత్రమే 10,000కి మాత్రం వడ్డీ లెక్కిస్తాం. చక్రవడ్డీ అయితే ఫస్ట్ ఇయర్ అసలుకే వడ్డీ లెక్కిస్తాం, సెకండ్ ఇయర్ అసలుకు వడ్డీ లెక్కిస్తాం, ఈ వడ్డీకి మళ్ళీ వడ్డీ, థర్డ్ ఇయర్ అసలుకు వడ్డీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చిన ఈ మొత్తం వడ్డీకి మళ్ళీ వడ్డీ లెక్కిస్తాం. ఇలా వడ్డీ మీద వడ్డీ లెక్కిస్తాం చక్రవడ్డీ. చక్రవడ్డీ అని మనం ఎలా కనుక్కోవాలంటే లెక్కలో చక్రవడ్డీ అనే పదం ఇచ్చిన చక్రవడ్డీ ప్రకారం చేయాలి. అలా కాకుండా వడ్డీ మీద వడ్డీ లెక్కించడం అనేది ఇచ్చిన చక్రవడ్డీ చేయాలి. ఈ రెండూ లేకపోతే అది బారు వడ్డీగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ దీంట్లో ఏం చేస్తాం, ఫార్ములా రాస్తాం. చక్రవడ్డీ ప్రకారం మొత్తం A = P × 1 + R/100^n. ఇది మొత్తానికి ఫార్ములా. చక్రవడ్డీకి ఫార్ములా వచ్చేసి మొత్తంలో నుంచి అసలు తీసేయటమే, మొత్తంలో నుంచి అసలు తీసేయటం. దీంట్లో P అనేది ఏంటి అసలు, R అనేది వడ్డీ రేటు. ఆ వడ్డీ రేటు కూడా ఎలా తీసుకోవాలి, ఇక్కడ R ప్లేస్లో సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించమంటే ఏం తీసుకోవాలి, 6 నెలలకు ఒకసారి అయితే ఎలా రాయాలి, ఎలా మార్పు జరుగుతుంది అనేది తీసుకున్నాం. అలాగే ఇక్కడ N ప్లేస్లో మనం ఎలా తీసుకోవాలి, N ప్లేస్లో వచ్చేసి 1 సంవత్సరానికి వడ్డీ తిరిగి లెక్కిస్తే ఎలా తీసుకోవాలి, 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కిస్తే ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా N ఎలా మారుతుందో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే చక్రవడ్డీ బారు వడ్డీ ప్రకారం కూడా లెక్క చేయొచ్చు. బారు వడ్డీ ప్రకారం ఎలా చేయొచ్చు అంటే సంవత్సరానికి వడ్డీ కనుక్కోవటం, దాన్ని మళ్ళీ అసలు కనుక్కోవటం, అసలు కలుపుకోవటం. 10,000కి 1000 వడ్డీ వచ్చింది అనుకోండి, రెండో సంవత్సరం అసలు 11,000 అవుతుంది. 11,000కి మరలా ఈసారి ఎంతో కొంత వడ్డీ వచ్చింది అనుకోండి, దాన్ని కలిపితే రెండో సంవత్సరానికి అసలు అవుతుంది.
అంటే అసలు మారుతూ ఉంటుందన్నమాట. బారు వడ్డీ ప్రకారం కూడా లెక్క కొంచెం పెద్దదవుతుంది, కానీ బారు వడ్డీ ప్రకారం కూడా లెక్క చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. అంటే ఆ ఫార్ములా ఉపయోగించకుండా ఫార్ములాని కొంచెం షార్ట్ చేసుకొని ఏం చేసాము, చక్రవడ్డీ ప్రకారం మొత్తం కనుక్కోవడానికి ఫార్ములాలు చెప్పాను. తర్వాత 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం, 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం, ఇదే విధంగా 4 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కిస్తే ఎలా కనుక్కోవాలి, మొత్తం కనుక్కోవటాలు ఇచ్చాను. చక్రవడ్డీ కనుక్కోవాలంటే మొత్తంలో నుంచి అసలు తీసేయటమే. నెక్స్ట్ రెట్లు, 5 సంవత్సరాలు 2 రెట్లు అయితే 10 సంవత్సరాలు ఎన్ని రెట్లు అవుతుంది, 5 సంవత్సరాలు 2 రెట్లు అయితే 15 సంవత్సరాలు ఎన్ని రెట్లు అవుతుంది, 12 సంవత్సరాల్లో 3 రెట్లు అయితే 24 సంవత్సరాలు ఎన్ని రెట్లు అవుతుంది, అసలుకి ఎన్ని రెట్లు అవుతుంది అనే దాన్ని ఫార్ములా ప్రకారం కాకుండా షార్ట్ కట్లో ఎలా చేయాలని చెప్పాను. నెక్స్ట్ బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించడం ప్రకారం ఒక సంవత్సరానికి బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది, దీన్ని షార్ట్ కట్ మోడల్లో ఎలా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ అయితే డిఫరెన్స్ ఎలా కనుక్కోవచ్చు, 2 ఇయర్స్ అయితే ఎలా, 3 ఇయర్స్ అయితే ఎలా. అదేవిధంగా దీనికి ఫార్ములా బేస్డ్ కూడా చెప్పాం. 1 ఇయర్కి డిఫరెన్స్ 0 అని, సెకండ్ ఇయర్కి ఫార్ములా ఇచ్చాము, థర్డ్ ఇయర్ 3 ఇయర్స్కి అయితే కూడా ఫార్ములా ఇచ్చాం. థర్డ్ ఏంటంటే ప్రాసెస్, చక్రవడ్డీ ప్రకారం మొత్తం కనుక్కొని దాంట్లో బారు వడ్డీ ప్రకారం మొత్తం కనుక్కొని ఒకదాంట్లో ఒకటి తీసేస్తే డిఫరెన్స్ వస్తుందని భేదం కూడా కనుక్కోవటం అనేది చెప్పాం.